హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ స్వప్న. నేను ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక వీడియో తీసుకున్నానండి. బట్టలు మడత పెడుతున్నా. ఈ వీడియో చూస్తూ మాట్లాడుతూ ఉంటా అండి. ఒకటి చెప్పాలండి మీకు. ఈ విషయము చాలా మందికి తెలుసండి, కానీ నేను మాత్రం మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే, మనము బాగుండాలి అన్నా, మన పిల్లలు బాగుండాలి అన్నా, మెయిన్గా మనం కష్టపడితేనే మన పిల్లలు బాగుంటారు. అవునా కాదా అండి, చెప్పండి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది తప్పదు కదండి. పెళ్ళి అనగానే కొన్ని బాధ్యతలు కూడా మొదలవుతాయి. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత మన పరిస్థితి అయోమయం అవుతుంది. అందుకే కొన్ని బాధ్యతలను నెరవేర్చుకుంటూ మన కోసం, మన పిల్లల కోసం ఏం చేయాలనుకుంటున్నామని ఒక ప్లానింగ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలండి. ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా మనకు పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, చదువులు అయ్యేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలండి. అలా కష్టపడితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నాకు మాత్రము అనిపించింది ఒకటేనండి. పెళ్ళి అయ్యాక ఫ్యూచర్ ప్లానింగ్ తప్పనిసరి అండి. మన ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలని ముందే ప్లానింగ్ వేసుకోవాలి. అలా అయితేనే మన జీవితం సజావుగా జరుగుతుంది, ఎలాంటి కష్టాలు లేకుండా. కానీ మనము ఎంత కష్టపడితే పిల్లలు అంత బాగుంటారు అని చెప్పాను కదండి. అది మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ అండి. ఎవ్వరు మనకు మాత్రం ₹1 ఇవ్వరు. మనం ఏంది, మన పరిస్థితి ఏంది, ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా కష్టపడితే మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని ఆ ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం తప్పనిసరి అండి. మా అత్తామామలకు ఆస్తులు ఉన్నాయి, మా అమ్మ నాన్నలకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఇంత స్టేజ్లో ఉన్నారు, అంత స్టేజ్లో ఉన్నారు అని అనుకుంటాం. కానీ అది అనుకున్నంత వరకేనండి. కామన్గానైతే, నిజాయితీగానైతే మనం సంపాదించుకున్న డబ్బులతోనే మనం కష్టపడి మన పిల్లలను చదువుకుంటే అదో తృప్తి వేరండి. ఎవరికి మాత్రం మనం చేయి చాపకుండా ఉండాలండి. నేను ఒకటే విషయం చెప్తున్నానండి. పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టే వరకు ఒక లెక్క అండి, పిల్లలు పుట్టాక వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం మరొక పెద్ద లెక్క అండి. అందుకే నేను న్యూ కపుల్స్కి చెప్పేది ఏంటిదంటే, ఒక సలహా అనుకోండి, లేకపోతే నాకు తెలుసు మీరేంది చెప్పేది అనుకోకండి. నేను చెప్పేది అవునా కాదా వినండి. మనము ఒకరికి ఇచ్చే విధంగా ఉండాలి, కానీ ఒకరి దగ్గర చేయి చాపకూడదండి. ఈ విషయము నచ్చినట్లయితే మీరు ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్లో చెప్పండి, నేను చెప్పిన విషయాలు కరెక్టేనా కాదా అని. సరే అండి, మరి నేను ఊడుస్తున్నా ఇక్కడ. ఇప్పుడు మేము ఉన్న ఇల్లు రెంట్కి అని చెప్పినాం కదండి. 7,000 కిరాయి. ఇది చాలా పెద్దదేనండి ఇల్లు. ఇల్లంతా తుడిచే వరకు ఒక అర్ధగంట టైం అయినా పడుతుందండి.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా అడగాలంటే కామెంట్ రూపంలో అడగండి, నేను సమాధానం చెప్తానండి. మాది చిన్నదే ఫ్రిడ్జ్ అండి. అప్పుడు ఇక్కడ మా పాప ఉన్నది, చైర్లో కూర్చొని టిఫిన్ చేస్తుంది. అప్పుడు మాకు మ్యారేజ్ అయినప్పుడు మేమిద్దరమే కదా అని చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఇప్పుడు మేము నలుగురం అయ్యే వరకు ఆ ఫ్రిడ్జ్ సరిపోవడం లేదండి. అప్పుడే పెద్దది తీసుకుంటే అయిపో. ఇక్కడ బట్టలు మడత పెడుతున్నా. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి ఆడవాళ్ళకి. తప్పదు కదండి. సరే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాగా తీసానా తీయలేదా, నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయా నచ్చలేదా కామెంట్లో చెప్పండి. సరే అండి, బాయ్.